వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ సీనియర్ నాయకులు అలాగే తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ అయినటువంటి నాయుడు సత్యనారాయణ గారితో ఇవాళ ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం సత్యనారాయణ గారు. సార్ ఎట్లా ఉన్నారు? ఫైన్ సార్. ఫైన్. ఈ పదవి ఎంతవరకు మీకు సంతృప్తిని ఇచ్చింది? పార్టీ అధికారంలోకి వచ్చింది, అది బాగా సంతృప్తి. ఈ పదవి అనేది అడిషనల్ అన్నట్టు. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ చాలా కష్టకాలాల్లో ఉంది, భారతదేశంలోనే కాకుండా తెలంగాణలో కూడా. అలాంటిది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి రెండు వైపుల కష్టాలు ఎదురైనాయి. అలాంటి తరుణంలో బట్టి విక్రమార్క గారు పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఆదిలాబాద్ టు ఖమ్మం వరకు ప్రయాణం చేశారు. దానికి చీఫ్ కోఆర్డినేటర్గా నన్ను పెట్టారు. ఆ పర్యాంతం 37 అసెంబ్లీ సెగ్మెంట్స్లో మేము దాన్ని మొత్తం టచ్ చేయడం జరిగింది. 29 అసెంబ్లీ సెగ్మెంట్స్ గెలిచాం ఆ ప్రాంతం మొత్తం మీద. మీరు తిరిగినటువంటి బట్టి విక్రమార్క గారు తిరిగినటువంటి కార్యక్రమం 29 గెలిచారు. 29 గెలిచాం. అదృష్టవశాత్తు గవర్నమెంట్ కూడా వచ్చింది. ఇక అంతకంటే మాకు ఆనందం వేరే లేదు. ఇది అడిషనల్, ఇది వారు ఏమిస్తే బాధ్యత తీస్తాం, మేము చేస్తాం. అంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా మీకు ఎమ్మెల్యే టికెట్ చేస్తే దాని తర్వాత బైఫర్గేషన్లో అది కాన్స్టిట్యున్సీ రిజర్వేషన్ అయిపోయింది. అంటే ఏమనిపించలేదా దాని తర్వాత? ఏమనిపించలే. రాజశేఖర రెడ్డి గారి లాంటి మహానుభావుడే చనిపోయాడు, రాజకీయాలలో ఇక మనం ఇప్పుడు కరెక్ట్ కాదు అని మేము అనుకున్నాం వాస్తవంగా. అదృష్టవశాత్తు మళ్ళీ రాహుల్ గాంధీ గారు రంగంలోకి వచ్చారు. తర్వాత ఇక్కడ పిసిసి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. అపోజిషన్ లీడర్గా బట్టి విక్రమార్క గారు ఉన్నారు. వీళ్ళందరూ కృషి ఫలితంగా వాళ్ళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ తదనంతరం ముఖ్యంగా ఎవరు అయితే పార్టీకి మా సాక్రిఫికేషన్ ఉందని అనుకున్నారో వాళ్ళ వరకు అందరికి చాలా వరకు కొంతమంది మేరకు ఈ కార్పొరేషన్ చైర్మన్స్ ఇచ్చారు. ఇంకా కొంతమందిని కూడా ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ పదవికి మీకు ఎంతవరకు అర్హత ఉందంటారు? మీరు పార్టీకి పనిచేసిన దానికి ఈ గుర్తింపు తగినందా, లేదా ఇంకా దీనికన్నా ఎక్కువ గుర్తింపు రావాలంటారు? మనిషి ఆశాజీవి, దాన్ని ఎవరు కాదనలేరు. కానీ నాకు ఇచ్చిందంటే చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. ఎందుకంటే మా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ సమన్వయంతో ఇచ్చినటువంటి ఈ పోస్ట్ని మంచి, అంటే గతంలో ఉన్న కార్పొరేషన్ ఉన్నదానికంటే డెవలప్మెంట్ చేసి ఎక్కువ మందికి ప్రజలకి ఉపయోగపడేటట్టు క్లస్టర్స్ పెట్టి సమాజంలో ఉన్నటువంటి అన్ఎంప్లాయిడ్స్కి ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళకి లోనింగ్ ఇచ్చి, సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా లోనింగ్ 2 కోట్ల నుంచి 5 కోట్ల వరకు లోనింగ్ ఉంది క్లస్టర్స్కి ఇచ్చి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మొన్ననే ఒకటి ఓపెన్ చేసాము. తర్వాత ఒకటి కొత్త మన చండ్రగొండలో ఒకటి ఓపెన్ చేసింది ఉంది. దీని ద్వారా నాకు చాలా సాటిస్ఫాక్షన్. ఎందుకంటే కామన్ మ్యాన్, చేతి వృత్తిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మార్గదర్శకంగా నన్ను పెట్టారు. కాబట్టి నా వంతు కృషి నేను తప్పనిసరిగా 100% చేయాలనే ప్రయత్నం చేస్తున్నా. ఆ తర్వాత భగవంతుడు. మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మీరు ఎంతవరకు చదువుకున్నారు? ఏ ప్రాంతంలో పెరిగారు? మీ జీవితంలో రాజకీయాల మీద ఎవరి ప్రభావం ఎక్కువ ఉంది? నేను ఖమ్మం జిల్లా వైరాలో జన్మించాను. నేను గ్రాడ్యుయేషన్ చేశాను. గతంలో ప్రభుత్వ ఉద్యోగం కూడా చేశాను. మా తాతగారు బొర్రా భద్రయ్య గారని, వారు ఎంపీపీ చేశారు. వెంగళరావు గారు సమకాలికులు. వారి యొక్క ఐడియాలజీలో వారి వెనక నడుస్తున్నటువంటి ఒక మనవడుగా నాకు ఈ రాజకీయాల మీద ఇంట్రెస్ట్ కలిగింది. 1978లో ఇందిరాగాంధీ గారు మా దగ్గర, మా జిల్లా వైరా వచ్చారు. వచ్చినప్పుడు వారు కాలేజీలో మీటింగ్ పెట్టారు తెల్లవారుజామున 5 o'clock. మీటింగ్ అయిపోయిన తర్వాత ఇందిరాగాంధీ గారు వాష్రూమ్కి పోవాలి ఆ రోజు. అంటే నేను బాగా ప్రభావితమైంది అక్కడ. ఆనాడు ముఖ్యమంత్రి వెంగళరావు ఉండే. ఆ గెస్ట్ హౌస్ ఎదురుగా గెస్ట్ హౌస్ ఉంది, ఆర్ఎండ్బి గెస్ట్. ఆ గెస్ట్ హౌస్ తాళాలేసి వెళ్ళిపోయారు. అప్పుడు నేను ఎంటర్ అయ్యి అక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్ నల్లారెడ్డి అని ఉండే, ఆయన అడిగితే ఆయన పరారు వెళ్ళిపోయాడు. నేను స్వయంగా వెళ్ళి తలుపులు పగలగొట్టి లోపలికి మేడం పంపించి, వాష్రూమ్ పంపించి బయటకి వచ్చిన తర్వాత రాజకీయ ఇందిరాగాంధీ గారు ఊరు బయటకు పోయిన తర్వాత ఇందిరాగాంధీ గారు నన్ను పిలిచి స్పెషల్గా ఒక 12 నిమిషాలు మాట్లాడారు. ఆ రోజుల్లో నువ్వు రాజకీయాల్లో, అప్పుడు నాకు ఉద్యోగం వచ్చింది. 77 జనవరిలో జాయిన్ అయ్యాను నేను. ఎక్కడ? వైరా కాలేజీలోనే. ఇక ఆ రాజకీయాలకు పోవాలంటే నాకు అప్పుడు చిన్న ఏజ్, 19 years ఎర్లీ ఏజ్. తర్వాత రాజకీయాలలో మనకు అనుభవం లేదు.
ఆ రోజు మేడం అన్న తర్వాత మాకు కొద్దిగా ఈ రాజకీయాల మీద కాన్సన్ట్రేషన్ పెరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాను మేము. అప్పటి మా నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను జనరల్ సెక్రటరీ చేసిన ఖమ్మం జిల్లాకి. ఆ, ఎన్ని పదవులు అనుభవించినా కూడా మేము కాంగ్రెస్ పార్టీ తప్పితే ఇంతవరకు ఆ పార్టీ అనేది మారలే. అదే నా బేజం ఇందిరాగాంధీ తర్వాత రాజశేఖర రెడ్డి గారిది కూడా. అంటే డైరెక్ట్ ఇందిరాగాంధీ గారితో అట్లా అప్పుడు అంటే ఆనాడు ఎర్లీ మార్నింగ్ 5 o'clock ఇందిరాగాంధీ గారు వైరాల మీటింగ్ పెట్టారు. అంటే అప్పుడు కాలేజీ గ్రౌండే పెద్ద గ్రౌండ్, దాని ఎదురుగున్న R&B గెస్ట్ హౌస్. అయిపోయిన తర్వాత అసలు ఏంటి గొడవ అనేటలకే వాళ్ళు తాళాలు వేసి వెళ్ళిపోయారు, అందరూ ఎదురు చూస్తున్నారు. ఆ టైంలో నేను పోయి దాన్ని ఓపెన్ చేసి పగలగొట్టి ఎంటర్ అయిపోయిన తర్వాత ఊరు బయటకు వెళ్ళిన తర్వాత పిలిచారు మేడం. నా డీటెయిల్స్ మొత్తం తీసుకున్నారు ఆ రోజున. అది ఆ ఏరియాలో, మా ఏరియాలో సెన్సేషనల్. అది ఇందిరాగాంధీ గారు స్వయంగా నాయుడు సత్యనారాయణతో మాట్లాడింది అని అంటే ఆ రోజు ఓ పెద్ద వార్త ఆ ఏరియా మొత్తం కూడా. ఇక అప్పటి నుంచి రాజకీయాల్లో నేను చాలా ఆటుపోట్లు ఎదుర్కొన్నాం. కమ్యూనిస్టులతోని వీళ్ళతోని ఇవన్నీ ఎదుర్కొన్నాం, చాలా ఎదుర్కొన్నాం. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే పాదయాత్ర ఖమ్మం జిల్లా నుంచి గోదావరి జిల్లా వరకు ఉన్నారు, బట్టి విక్రమార్క గారి యొక్క ఆధ్వర్యంలో మేము కంప్లీట్గా అక్కడి నుంచి రాజమండ్రి వరకు పాదయాత్ర పోయాం రాజశేఖర రెడ్డి గారితో, ఆయనతో పాటు. అది కానివ్వండి, ఇవన్నీ కూడా మాది ఒరిజినల్గా కాంగ్రెస్ ఫ్యామిలీ కావటం, అనుకోని అవకాశాలు రావటం, జాబ్ రిజైన్ చేయటం, రాజకీయాల్లో ఫుల్ టైం రాజకీయాల్లో రావటం, ఇవన్నీ జరిగిపోయాయి. అంటే రాజకీయాలు పక్కన చాలా వాళ్ళ లక్ష్యంతో వస్తూ ఉంటారు, నేను ఈ పదవి ఆశించాను, ఈ పదవి చేయాలని. అప్పుడు మీరు రాజకీయాల్లోకి ఆమె పిలుపుతోనే వచ్చారా, లేకపోతే వేరే కారణం వచ్చిన తర్వాత ఆలోచించుకున్నారా కెరీర్లో రాజకీయాలు అంటే కొంచెం కష్టం ఉంటుంది అని? వాస్తవంగా నేను జాబులో ఉండగానే మాకు అక్కడ అప్పుడు కమ్యూనిస్ట్ ఉండేది, టీడీపీ లేదు. వాళ్ళకి మాకు చాలా కేసెస్, గొడవలు ఇవన్నీ చాలా ఉండేవి. అనుకోకుండా ఆకర్షితులైపోయాం అనుకోరు కదండి పార్టీకి డెడికేటెడ్గా. ఆనాడు మహానుభావ ఇందిరాగాంధీ గారిని స్వయంగా మనం మాట్లాడగలిగాం. మన వైపు వెళ్ళలేదా అసలు ఎప్పుడు వైపు? అసలు ఎప్పుడు లేదు. ఎప్పుడు ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీ. ఫస్ట్ నుంచి కాంగ్రెస్. నా ఫస్ట్ ఓటు కూడా హస్తం గుర్తు. అక్కడి నుంచి మనం అంత కంటిన్యూషన్ దీంట్లోనే ఉన్నాం మేము. ఈ హ్యాండిక్రాఫ్ట్స్ అంటే గ్రామాల్లో చేతి వృత్తుల వారికి చేతులు అందించేది. అంటే దీనికి మీకు ఏమన్నా రిలేషన్ ఏమన్నా? యాక్చువల్ మేము బీసీ గౌడ్. అవును. సమాజంలో ఉన్నటువంటి ఈ వెనకబడిన తరగతులు చేతుల్లోనే చేతి వృత్తులు ఉన్నాయి ఇవన్నీ కూడా. అవన్నీ దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు కానీ బట్టి విక్రమార్క గారు కానీ నాకు ఈ పదవి ఇవ్వటం జరిగింది. అంటే సామాజిక స్పృహ ఎక్కడి నుంచి అయితే వస్తుందో అక్కడి నుంచి వాళ్ళకి ఇస్తేనే ఇది న్యాయం జరుగుతుంది అనుకొని నాకు ఇది ఇచ్చారు. నాకున్నటువంటి అనుభవం మేరకు, లేకపోతే పెద్దలు చాలామంది యొక్క ఎక్స్పీరియన్స్ మేరకు, వాళ్ళు సజెషన్స్ మేరకు, తర్వాత ఇప్పుడు మా కార్పొరేషన్ ఎండి శైలజారామయ్య గారు ఉన్నారు, వారి ఎక్స్పీరియన్స్ మేరకు, వారు 10 సంవత్సరాలు ఇక్కడ ఎండీ చేశారు అంతకుముందు. మళ్ళీ అదృష్టవశాత్తు వారే వచ్చారు, మేడమే వచ్చింది. మరిగా వచ్చిన తర్వాత వారి ఎక్స్పీరియన్స్ అంతా కూడా మాకు ఉపయోగపడుతుంది. మొన్నే ఫస్ట్ బోర్డు మీటింగ్ అయిపోయింది 28న. మేము వచ్చిన తర్వాతనే సేల్స్ ఇంప్రూవ్ అయినట్టు, అంటే గతంలో ఉన్న దానికంటే ఇప్పుడు సేల్స్ దాదాపు 10 రెట్లు అదనంగా యాక్సెస్ వచ్చాయి. అంటే నెట్వర్క్ అంత స్పీడ్ చేయడం జరిగింది. దీన్ని ఏం గమనించారు గత పాలకులు ఈ హ్యాండిక్రాఫ్ట్కి సంబంధించి కార్పొరేషన్ని ఏ విధంగా వెనకంజలో పెట్టారు, నిర్వీర్యం చేశారు? ఏ విధంగా అంటే అసలు గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ నుంచి రూపాయి బిళ్ళ ఇవ్వలే, ఒక్క రూపాయి బిళ్ళ కూడా శాంక్షన్ చేయలే. కార్పొరేట్ కంపెనీలకు ఒత్తాసు పలుకుతూ ఇవన్నీ కూడా డిమాలిష్ చేసుకుంటూ వచ్చారు. అదృష్టవశాత్తు ఇప్పుడు నేను ఎప్పుడైతే వచ్చానో శైలజారామయ్య గారు కూడా, ఎండి గారు కూడా అప్పుడే వచ్చారు. వారికి దీని మీద ఎక్స్పీరియన్స్ ఉండి మళ్ళా దీన్ని ప్రారంభ దశ నుంచి పైకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం నడుస్తూ ఉంది. ఇప్పటికే చాలా ఇంక్రీజ్ అయింది. తప్పనిసరిగా అనుకున్న గోల్ సాధిస్తాం. మీకు తెలంగాణ జిల్లా రాష్ట్రంలో పూర్తిగా ఎక్కడెక్కడ ఏ జిల్లాలో చేతి వృత్తుల వారు ఎక్కువగా ఉన్నారు, ఎక్కడి నుంచి ఈ సేకరణ జరిగింది? అంటే ఆదిలాబాద్ దగ్గర నుంచి ఖమ్మం వరకు. అంటే దీన్ని ఎక్కువగా జీవనోపాధిగా చేసుకుంటారు. జీవనోపాధి దాదాపు సుమారు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1 లక్ష మంది ఉన్నారు దీనికి. అంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి ఇచ్చినటువంటి మన షోరూమ్స్లో పెట్టి అమ్మటం, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం, వాళ్ళకి లోనింగ్ చేయటం, క్లస్టర్స్ ఏర్పాటు చేయటం. గవర్నమెంట్ సిస్టంలో స్టేట్ గవర్నమెంట్ కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కువ ఫండింగ్ దీనికి ఇస్తుంది ఈ కార్పొరేషన్కి. తద్వారా
జీవనోపాధి కొంతమంది. అంటే ఎక్కువగా తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, తర్వాత సంగారెడ్డి, హైదరాబాద్, సికింద్రాబాద్, చాలా అంటే వేరియేషన్ ఆఫ్, అంటే మన ఎంబ్రాయిడరీ దగ్గర నుంచి ప్రతి చేతి వృత్తి కూడా దీంట్లోకి వచ్చేది. మొన్న అంబానీ గారి ఒక కొడుకు పెళ్లికి 7.5 కోట్లు మన కరీంనగర్లో ఆర్డర్ ఇచ్చారు. వెడ్డింగ్ కార్డ్స్కి వెండి తీగ. మన దగ్గర హ్యాండీక్రాఫ్ట్స్ అంటేనే తెలంగాణ టాప్. దీనికి గతంలో పాలకులు కొద్దిగా దీన్ని నిర్వీర్యం చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వీటికి ప్రోత్సహించడమే కాకుండా ఒక సపరేట్గా స్కిల్ యూనివర్సిటీ ఒకటి పెట్టారు, పెడుతున్నారు. తద్వారా కామన్ మ్యాన్కి వృత్తి దొరుకుద్ది. కానీ చేతి వృత్తులు, కులాల వారీగా చేసే వృత్తులు అంతరించిపోతాయని అంటున్నారు. ఎంతవరకు మీకు ఈ హ్యాండీక్రాఫ్ట్స్ కార్పొరేషన్ ఎంతవరకు వాళ్ళకి చేతును అందించి మళ్ళీ వాళ్ళు ఈ రంగంలో వాళ్ళ యొక్క నైపుణ్యతను ప్రదర్శించే విధంగా బిహేవ్ చేయడానికి మీరు ఏ విధంగా తోడ్పాటు అందిస్తున్నారు? మీరు గమనించిన ఏంటి అనుభవాలు ఏంటి? నాకు తెలిసిన మేరకు మీరు అన్నది 100% కరెక్ట్. ఈనాడంతా కార్పొరేషన్ చర్యలు వచ్చాయి. ఈ కార్పొరేట్ స్టైల్లో హ్యాండీక్రాఫ్ట్స్ బతకటం అంటే చాలా రేర్. కానీ ఆదిమానవుడి దగ్గర నుంచి ఉన్నటువంటి హ్యాండీక్రాఫ్ట్స్ని ఒక్కసారి ఏ కార్పొరేట్ కంపెనీ కూడా తీసేయలేదు. ఎంతలో పెద్ద కార్పొరేట్ కంపెనీ వ్యవస్థ అధిపేత అయినటువంటి అంబానీ గారే వచ్చి మన దగ్గర కొనుక్కొని పోయారు. అంటే ఈ కళను ఎవరు చంపలేరు. అంటే మానవుడితో పుట్టినటువంటి కళ. ఈ కళలన్నీ కూడా మన జీవనోపాధి కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి కళలు. కాబట్టి దీన్ని అంతరించిపోవటం అంటే చాలా కష్టం. ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ కాబట్టి దానికి తగ్గట్టు అప్గ్రేడ్ కావాలి మనం కూడా. హ్యాండీక్రాఫ్ట్స్లో కూడా ఒక చిన్న ఐటమ్ని తయారు చేయడానికి ఇప్పుడు 10 days పడుతుంది. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం రోజుకు 100 తయారు చేయొచ్చు. దాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఈ ట్రైనింగ్ ద్వారా. కార్మికులకి ఏమండి అవి ఇవ్వగలుగుతారా ఫెసిలిటీస్? ఇప్పుడు మొన్న మేము పెంబర్తిలో ఒక 2 కోట్ల రూపాయలు పెట్టి మిషన్స్ ఏర్పాటు చేసాం వాళ్ళకి. వాళ్ళు తయారు చేసినటువంటి వాటికి పాలిషింగ్ ఇవన్నీ కూడా ఫ్రీగా. గతంలో షేర్ హోల్డర్స్ ఉన్నారు. మేము 15 కోట్లు దీనికి అడిగాము. వారు ఫస్ట్ విడతలో ఒక 5,35,00,000 శాంక్షన్ చేశారు. ఫస్ట్ విడతలో. ఇప్పుడు మన కార్పొరేషన్కి ఎంత కావాలంటే అంత కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. తర్వాత బయట కంపెనీస్ వాళ్ళు కూడా మనకు కోఆర్డినేట్ చేయడానికి వాళ్ళంత ప్రయత్నం వాళ్ళు సహకరిస్తున్నట్టున్నారు. మీ ఆలోచన ఏంటి? ఎక్కడెక్కడ స్టోర్స్ పెట్టాలని? తెలంగాణలో విస్తరిస్తుంది కదా పూర్తి స్థాయిలో. ఎక్కడెక్కడ స్టోర్స్ కస్టమర్స్కి అందించాలనుకున్నారు? ఆన్లైన్లో ఏమైనా తీసుకొచ్చారా? ఆన్లైన్ వెబ్, ఆన్లైన్ మార్కెటింగ్ నిన్న 28th మీటింగ్లోనే అది మినిట్స్లో రాయటం జరిగింది. అది ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మన తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్స్కి కలకటాలో ఉంది షోరూమ్, మనకి ఢిల్లీలో కూడా ఉంది. ఇక్కడ చాలా చోట్ల షోరూమ్స్ ఉన్నాయి. అన్ని చోట్ల కూడా మన హైదరాబాద్లో 4 ఉన్నాయి మనకి. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అవుతున్నాయో వాటి దగ్గర అంటే మినిమం రెంట్ మీద, అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో 7 లక్షల రూపాయలు రెంట్ అవుతుంది. అంత మన కార్పొరేషన్ భరించలేదు. కాబట్టి మినిమం 1 లక్ష రూపాయలు అంటే మనమే సైట్, మన గవర్నమెంట్ సైట్ ఇచ్చింది కాబట్టి వీళ్ళు మనం చేతి వృత్తుల్ని ప్రోత్సహించే దానికోసం మేము లెటర్ కూడా రాయటం జరిగింది. అట్లా గవర్నమెంట్ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా త్రూ హ్యాండీక్రాఫ్ట్స్ ద్వారా తీసుకోవాలని మొన్న జీవో ఉంటే ఆ జీవోని మళ్ళీ అందరికి కూడా పంపించడం జరిగింది. అట్లనే ఒక నెల క్రితం మన యాదాద్రిలో ఒక షోరూమ్కి సైట్ ఇచ్చారు. దాన్ని అక్కడ కార్యక్రమం స్టార్ట్ అయింది బిల్డింగు. దసరాకు కానీ దీపావళికి కానీ, దీపావళికి అవుతుంది అనుకుంటున్నాండి, దీపావళికి ఓపెన్ చేస్తాం. ధరలు ఏ విధంగా ఉంటాయి? చేతి వృత్తులు కొంచెం ఎక్కువగానే ఉండొచ్చు కానీ అందుబాటులో ఉంటాయా? అంటే హ్యాండీక్రాఫ్ట్స్ యొక్క శ్రమకి విలువ కట్టలేము వాస్తవంగా. అది ఎంత అంటే నిన్న చూశారు కదా, ఆ 200 గ్రాములతో ఒక శారీ తయారు చేశాడు బంగారపుది. మన దగ్గర తెలంగాణలో ఉన్న గొప్పతనం అది. ఇప్పుడు ఎక్కడో అంబానీ గారు అంత పెద్ద కార్పొరేట్ కంపెనీ అని మన దగ్గరకు వచ్చి 7.5 కోట్లు కొనుక్కొని పోయాడంటే హ్యాండీక్రాఫ్ట్స్కి ఉన్నటువంటి విలువ ఏంటో వాళ్ళకి తెలుసు. అట్లే ఇక్కడ వినియోగదారులు కూడా తెలుసు. ప్రోత్సహించడానికి కావాల్సినటువంటి నెట్వర్క్ కనుక ఇవ్వగలిగితే ఇవాళ ఈ నిరుద్యోగం అనేది ఉండదు. ఎవరు వృత్తి వాళ్ళు చేసుకుంటూ ఉంటే చేతనైన వృత్తి, కులం వారిగానే కాదు, ఎవరు తయారు చేయగలిగేది వాళ్ళు. ఎంబ్రాయిడరీ దగ్గర నుంచి ప్రతిదీ కూడా హ్యాండీక్రాఫ్ట్సే.
మీకు బాగా నచ్చింది ఏంటిది? అంటే చేసే విధానంలో మిమ్మల్ని బాగా కళాకృతి ఏదో ఒకటి కట్టుబడేసి ఉంటుంది కదా, అట్లాంటి ఐటమ్ ఏంటి? నాకు నిర్మల్ బొమ్మలు బాగా నచ్చాయి. ఆ, బాగా అంటే బాగా. నిర్మల్ బొమ్మ. చాలా బాగా. తర్వాత అట్లే పెంబర్తి బ్రాస్ ఐటమ్స్, ఉమ్, అట్లే కరీంనగర్ సిల్వర్ ఐటమ్స్, ఇవన్నీ కూడా చాలా అంటే ప్రపంచంలోనే నెంబర్ 1 మనం. ఉమ్, అంత అంత నెంబర్ 1 క్వాలిటీ కలిగేటువంటి ఉన్నాయి. వాటికి మనం కొద్దిగా ప్రోత్సహించగలిగితే కొంతమందికి మన జీవనోపాధి కల్పించవచ్చు. యువత ఫ్యాక్టరీస్ లేదా చిన్న చిన్న పాటి వ్యాపారాలు చేయాలనుకున్న వాళ్ళకి మీరేమైనా వాళ్ళకి అవకాశాలు ఏమైనా కల్పిస్తున్నారా? తప్పనిసరిగా ఇప్పుడు మీకు మన హైటెక్ సిటీలో శిల్పారామం. శిల్పారామం ఉంది. మీరు దాదాపు 200 షాప్స్ ఉంటాయి దగ్గర దగ్గర. ఉమ్, ఇవన్నీ కూడా హ్యాండీక్రాఫ్ట్స్. ఉమ్, అందరూ జీవనోపాధి దాని మీదనే బతుకుతూ ఉన్నారు. ఇంకా చాలా వరకు ఇప్పుడు మొన్న అసురాపేట కాన్స్టిట్యున్సీలో ఒకటి బ్యాంబూతో తయారు చేసినటువంటి, ఉమ్, అంటే అనేక రకాలైన వృత్తులకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఉమ్. మన ప్రభుత్వం కూడా దానికి తగ్గట్టుగా సహకరిస్తే ఇంకా బాగా మనం దీన్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. కాసేపు రాజకీయాల దగ్గరికి వద్దాము. ప్రస్తుత రాజకీయాలు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాల్లో ప్రధానంగా మీరు ఇచ్చిన హామీలు నెరవేరే సంబంధించి 6 గ్యారెంటీల గురించి ఒక చర్చ జరుగుతుంది. అట్లాగే హైడ్రా కూల్చివేతల గురించి జరుగుతుంది. ఈ 2 అంశాల మీద మీరేమంటారు? 6 గ్యారెంటీల అమలు ఎంతవరకు పూర్తవుతుంది, ఎప్పటిలోపు పూర్తవుతుంది? 6 గ్యారంటీల అమలు కోసం ప్రణాళికలు సిద్ధం చేశారు. అట్ ద సేమ్ టైం దానికి కావాల్సినటువంటి ఫైనాన్స్ నెట్వర్క్ కూడా అంత జరిగింది. కాకపోతే ఈ రైతు రుణమాఫీ ఏదైతుందో 2 లక్షల రుణమాఫీ, దాంట్లో కొంత మేరకు అంటే దాదాపు 30% రైతులకి అది రుణం మాఫీ కాలేదనేది ఒక క్రియేషన్ జరుగుతూ ఉంది. దానికి స్పెషల్ డ్రైవ్ పెట్టి అది కూడా క్లియర్ చేస్తారు. దానికి ఉదాహరణ చిన్న సింపుల్ ఎగ్జామ్, నాది 3 లక్షలు లోన్ ఉందనుకోండి, 2 లక్షలు గవర్నమెంట్ ఇస్తే వాడు క్లియరెన్స్ షీట్ బ్యాంక్ వాడు. అవును, ఎవరుగా కాబట్టి ఆటోమేటిక్గా వీళ్ళకి ఇది మాకు అందలేదు అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు 1 లక్ష రూపాయలు వాళ్ళు పే చేసి అదొక్కటే కనిపిస్తుంది, ఇంకా వేరే కూడా కనిపిస్తుంది. ఇంకా వేరే నాకు తెలిసి ఉన్న డాక్యుమెంటేషన్స్లో ప్రాబ్లం ఉంటే తప్ప మోస్ట్లీ 2 లక్షలు 100% సక్సెస్ అయినట్టే. మీకు ఇవాళ కాబట్టి స్పెషల్ డ్రైవ్ పెట్టారు, దాంట్లో అయినా క్లియర్ అయిపోతాయి. ఇప్పుడు 30% మిగిలి ఉంది అంటున్నారు కదా, ఈ స్పెషల్ డ్రైవ్లో అవి కూడా కంప్లీట్ అవుతాయి. అందుకే ఫైనాన్స్ మినిస్టర్ వెరీ టాపెస్ట్ క్యాండిడేట్. ఇప్పుడు మనం తెలంగాణనే కాదు, మన భారతదేశంలో కూడా సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్, ఆయనకు మంచి అవగాహన, నెట్వర్క్, ఆయన వచ్చిన తర్వాత డెవలప్మెంటు, ఇవన్నీ కూడా ఆయన మార్పు చూపిస్తూ ఉన్నాడు, ఇంకా కూడా చూపిస్తారు. అంటే అన్నీ ఇంకా అమలు అవ్వట్లేదు, ఇంకా పూర్తిగా 6 గ్యారెంటీలకు సంబంధించి ఇంకా కొన్ని మిగిలే ఉన్నాయి. మహాలక్ష్మి ఇట్లాంటి కొన్ని చెప్తా ఉన్నారు. అంటే సిస్టంలో కొన్ని ఇంప్లిమెంట్ కావాలంటే ఇప్పుడు రేషన్ కార్డు కావాలా, మహాలక్ష్మి ఇంప్లిమెంట్ కావాలంటే రేషన్ కార్డు ఉంటే మనం ఇంప్లిమెంట్ చేయతాం. ఐడెంటిఫై చేయడానికి టైం లేదు. మనం వచ్చి 10 నెలలు అవుతుంది మనకి అధికారం వచ్చి, అప్పుడే అన్నీ ఒకటేసారి కావాలంటే కావు. ఇది పచ్చవర్ష ప్రణాళిక 5 సంవత్సరాల లోపల అన్నీ కూడా కంప్లీట్ చేయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. వీటితో పాటు మీ నియోజకవర్గంలో ఖమ్మం జిల్లాలో నీటి అవసరాల కోసం, సాగునీటి అవసరాల కోసం రేవంత్ రెడ్డి గారు వీళ్ళంతా వచ్చి మొన్న జరిగిందే కదా, దానికి సంబంధించి ఎంతవరకు లబ్ధి చేకూరుతుంది? ఎన్ని వేల ఎకరాలకి దాని ద్వారా ఆ ప్రాజెక్టు ద్వారా ఉపయోగం? అది రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ అనే ప్రాజెక్టులు వాస్తవంగా అవి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, బట్టి విక్రమార్క గారు అప్పుడు ఎమ్మెల్సీగా ఉండే, వారి హయాంలో అక్కడ ఆ ప్రాంతాన్ని మొత్తం సందర్శించి రాజశేఖర రెడ్డి గారికి తీసుకెళ్ళి నచ్చజెప్పి వారితో శంకుస్థాపన చేపించారు. రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ అనే ప్రాజెక్ట్స్. వారి మరణానంతరం అది కుంటుపడిపోయింది. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీరు దాన్ని సీతారాం ప్రాజెక్ట్ కింద డైవర్ట్ చేశారు, పేరు మార్చారు, డిజైన్ మార్చారు, డిజైన్ మొత్తం మార్చారు. దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు అప్పటికే క్లోజ్ అయిపోయింది, ఎత్తుకుపోయారు. ఏంటంటే మన రీడిజైన్ పేరు మీద తెలంగాణలో బీఆర్ఎస్ చేసినటువంటి ఘోరాలు ఏంటో ఇంకా ముందు చాలా వస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ కాళేశ్వరం జరుగుతూ ఉంది కదా, దీన్ని కూడా బయటకు వస్తుంది అన్ని. అంటే ప్రజల సొమ్ము ఎంత ఈజీగా దండుకోవచ్చో బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు అంత. మనం కాంగ్రెస్ పార్టీ జలయజ్ఞం పెడితే వాళ్ళు ధనయజ్ఞం పెట్టారు. దీని రీడిజైనే, ప్రతిదీ రీడిజైనే. రీడిజైన్ ద్వారా మళ్ళీ కొంతవరకు అమౌంట్ గ్యాదర్ చేయడం.
ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కుంటుపడినటువంటి ప్రాజెక్టులు అయితే ఉన్నాయో ఈ సీతారామ ప్రాజెక్టు పేరు పెట్టారు, ఆ ప్రాజెక్టు మొన్న అక్కడి నుంచి వైరా రిజర్వాయర్లోకి పంపింగ్ చేస్తున్నారు. తద్వారా ఒక 220 గ్రామాలకి త్రాగునీరు వైరా ప్రాజెక్టు, ఎస్పెషల్లీ వైరా ప్రాజెక్టు అవతలేని కాకుండా నాకు తెలిసిన మేరకు 1,20,000 ఎకరాలు సాగునీరుకి, దానికి కావాల్సినటువంటి నిధులు ఏర్పాటు చేశారు. మొన్న ఆగస్టు 15న స్వతంత్రం వచ్చిన రోజునే సాక్షాత్ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది. ఈ నెక్స్ట్ ఈ సెకండ్ క్రాప్ కల్లా వారు అనుకున్నటువంటి ఆ నెట్వర్క్ సక్సెస్ అవుతుంది 100%. ఎందుకంటే డిజైన్ అక్కడ దాకా వచ్చింది కాబట్టి వైరా ప్రాజెక్టులో కృష్ణా గోదావరి అనుసంధానం జరిగింది. ఇటు నాగార్జున సాగర్ వాటరు, అటు గోదావరి వాటర్ రెండు కలిపి అనుసంధానం జరిగింది. మన చరిత్రలో మేము చూసింది ఇది ఫస్ట్ టైం. కృష్ణా గోదావరి కలపడం అనేది మేము పుస్తకాలు చదువుకున్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారును బట్టి విక్రమార్క గారు వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళ మేము కళ్ళతో చూస్తున్నాం. 1,27,000 ఎకరాలు అందుబాటులోకి వస్తుంది. వాటన్నిటికీ వాటర్ అందింది ఈ ప్రాజెక్ట్ అంటే 6 months తర్వాత. వీటితో పాటు సార్ మొన్న ఖమ్మం వరదలు జిల్లాలో విపరీతంగా వచ్చినాయి. మీ నియోజకవర్గానికి ఎట్లాంటి ఇబ్బంది కలిగింది? ఏమన్నా అటు నుంచి ఏమన్నా వచ్చిందా లేదా? మా నియోజకవర్గానికి పెద్ద ఇబ్బంది లేదు. ఖమ్మం మన నదీ పరివాహక ప్రాంతం మొత్తం కూడా చాలా వరకు చాలా పెద్ద మొత్తంలో డ్యామేజ్ అయింది. సుమారు 10,000 కోట్ల వరకు నష్టం వరకు. చాలా దారుణమైన, అంటే మేము పుట్టిన తర్వాత అంత వాటర్ ఎప్పుడు చూడలేదు, అంత ఇబ్బంది పడ్డారు ప్రజలు కూడా. చాలా అంటే చాలా అది మనం చెప్పలేనటువంటి పరిస్థితులలో సామాన్యుడిని ప్రతి మనిషి కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ప్రభుత్వం చేతనైనంత మేరకు వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తూ ఉంది. వారికి ఇంకా చేయాల్సింది చాలా ఉంది, చేసింది కొద్దిగా, చేయాలి చాలా. హైడ్రాకి సంబంధించి హైదరాబాదే కాకుండా ఇలాగ మిగతా ప్రాంతాల్లో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి, రావాల్సిన అవసరం ఉందంటారా? హైడ్రా అనేది కేవలం హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు సంబంధించి ఏర్పాటు చేసినటువంటి హైడ్రా. ఈ హైడ్రాలో కొన్ని మార్పులు చేయడానికి కొంత అవకాశం ఉంది ఇప్పటికి కూడా. ఇప్పుడు మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి సామాన్యుల యొక్క ఇళ్ళు పోతున్నాయి అనేది మనందరం చూస్తూ ఉన్నాం. దానికి ముందు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించి వారందరం స్వచ్ఛందంగా వాళ్ళకి డబుల్ బెడ్రూమ్కి కేటాయించిన తర్వాత వాళ్ళు లేపితే పర్ఫెక్ట్గా ఉంటుంది, అది మనకు పెద్ద ప్రాబ్లం రాదు. కానీ వాళ్ళ అది లేదు, వాళ్ళ ఎక్కడ జరిగింది లోపం ఏంటనేది అయితే తెలియదు. కానీ మొత్తానికైతే చాలా ఇబ్బంది పడుతున్నారు కామన్ మ్యాన్. అది ముఖ్యమంత్రి గారి దృష్టికి పోయింది, రాహుల్ గాంధీ గారి దృష్టికి పోయింది. దాన్ని ఎట్లా చేయాలని దాని మీద ఒక ప్రణాళిక తయారు చేస్తున్నారు. మనం వెనకడుగు చేస్తారా? వెనకడుగు వేస్తారంటే వెనకడుగే వేయరు. మా ముఖ్యమంత్రి గారు స్టీల్ బాడీ, అంత అడ్డగోలుగా వెనకబడేవాడు కాదు. తప్పనిసరి అనుకున్నది సాధిస్తాడు. ప్రజాప్రభుత్వం కాస్త ఇవాళ వాళ్ళ యొక్క బాధలు ఇవన్నీ ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి కదా. అంటే ఇందిరా కాంగ్రెస్ పుట్టిందే సామాన్యుడి యొక్క ఓటు మీద పుట్టింది ఇందిరా కాంగ్రెస్. ఆనాడు జనతా గవర్నమెంట్ ఇందిరాగాంధీ గారిని తీసుకుపోయి జైల్లో వేశారు. సామాన్య 20 పాయింట్ ఫార్ములా కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, బ్యాంకుల జాతీయకరణ కానీ, తర్వాత రాజభరణాలు రద్దుకొని, ఇవన్నీ ఇందిరా కాంగ్రెస్ సహాయంలో జరిగినటువంటివి. ఇవన్నీ అంటే కామన్ మ్యాన్కి అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. కానీ పెద్దలకు ఒక న్యాయం, పేదలకు ఒక న్యాయం అన్నట్టుగా కాంగ్రెస్ వ్యవహరిస్తుంది. ఇవాళ ఉన్న మినిస్టర్స్ యొక్క ఇల్లులు కావచ్చు, వాళ్ళ గెస్ట్ హౌసెస్ని తాకకుండా ఈ పేదల పార్టీల నిర్మానుష్యంగా వ్యవహరిస్తుంది అంటున్నారు. మరి దీనికి మీ సమాధానం ఏంటి? అంటే సుమారు 100 సంవత్సరాల క్రితం మన ఈ హైదరాబాదులో ఉన్నటువంటి 30% జనాభా చనిపోయారు మూసి వచ్చి. మీరు చరిత్రలోకి వెళ్తే 100 సంవత్సరాలు మూసి వల్ల. ఆ తర్వాత ప్రణాళికలు సిద్ధం చేసుకొని నిజాము మూసి పరివాహక ప్రాంతాన్ని పర్ఫెక్ట్ చేసుకుంటూ వచ్చారు. గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం డబ్బులకి సైట్లు అమ్ముకొని సామాన్యుల డబ్బులన్నీ కూడా అడబెట్టి వాళ్ళు పర్మిషన్ ఇప్పించి, ఇంటి నెంబర్లు ఇప్పించి ప్రోత్సహించి వాళ్ళ మూసిని ప్రక్షాళన చేయకుండా ఉండే పరిస్థితి వచ్చింది. అంటే కేవలం బీఆర్ఎస్ గవర్నమెంట్ వల్లనే. 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీకి ఎంత నష్టం జరిగింది అనేది పక్కన పెడితే కామన్ మ్యాన్ బతికినటువంటి పరిస్థితి లేదు. సెక్రటరీటే లేదు కదండి. ఎవరైనా పోయి పేదవాడు చెప్పుకున్న గోడే లేదు, వినేవాడే లేడు. ఆయన పోయి పామ్ హౌస్లో పడుకుంటాడు, ఇంకో ఆయన పోయి ఇంకో పామ్ హౌస్లో ఉంటాడు. ఏం లేదు, వ్యవస్థ లేదు. 10 సంవత్సరాలు నిర్వీర్యం అయిపోయింది.
దీన్ని సెట్ చేయాలంటే కొంత ఇబ్బంది ఉంటుంది. ఆ ఇబ్బందిని అధిగమిస్తారు కంపల్సరీ. మూసీకి సంబంధించి ప్రక్షాళనలో ఏదైనా వెనక ఇంకోటి ఏమైనా కారణం ఏమైనా ఉందా, లేదంటే కరెక్ట్గా నిర్ణయమేనా? అంటే కామన్ మ్యాన్కి న్యాయం చేయాలనేదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఇప్పటికిప్పుడు వాళ్ళని లేపటం వల్ల కొంత నష్టం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. దీనికి ప్రణాళికాబద్ధంగా కనుక వీళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కనుక అలాట్మెంట్ చేసి వాళ్ళకి ఇప్పుడు 8,800 ఎస్ఎఫ్టీలలో డబుల్ బెడ్రూమ్ ఉంది. వాళ్ళు ఉండేది పాపం మురికి కాలువ మీద డిజాస్టర్ కండిషన్స్లో ఉంటున్నారు. ఈ ఈ ఈ దీని సందర్భంలో కామన్ మ్యాన్కి డబుల్ బెడ్రూమ్ ఇచ్చి చేస్తే అంత పెద్ద ఎఫెక్టివ్స్ ఏమి ఉండవు. ఎవరికైనా కూడా గూడు కల్పించిన తర్వాత వాళ్ళు ఇమీడియట్గా ఖాళీ చేసి వెళ్ళిపోతారని నా ఉద్దేశం. ఓకే. బట్టి విక్రమార్క గారితో మీకు ఎట్లాంటి అనుబంధం ఉంది? బట్టి విక్రమార్క గారు మేమందరం కలిసే రాజకీయాల్లోకి ప్రయాణం చేసాం. వారి సారథ్యంలో మేము నిరంతరం ఖమ్మం జిల్లాలో వారు ఏదైతే మాకు అప్పగిస్తారో అది తప్పనిసరిగా తూచా తప్పకుండా అమలు చేస్తూ వస్తున్నాం. భగవంతుడు వారికి ఉప ముఖ్యమంత్రి, ఫైనాన్స్ మినిస్టర్ ఇచ్చారు. తద్వారా మా జిల్లాకి కానీ మా ప్రాంతానికి కానీ చాలా అభివృద్ధి చెందింది. చాలా ఇంకా బోల్డని చేస్తూ ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం మా మిత్రుడు ఉప ముఖ్యమంత్రి కాబట్టి మా జిల్లాకి బాగా చేస్తున్నాడు. మా అందరికి కూడా వారి అండదండలే ఇవాళ ఈ కార్యక్రమాలన్నింటి కూడా ముందుకు రావడానికి, నాకు ఇవాళ ఈ కార్పొరేషన్ రావడానికి కూడా కేవలం బట్టి విక్రమార్క గారు. వారు వారు చెప్పితే ఇచ్చిందే నాకు ఇది వాస్తవంగా. వారి మనిషిగా నాకు ఇచ్చారు, నాకు ఇలే. అదేలేండి, ఫాలోవర్ ఉన్నారు, వారి బట్టి గారి ఫాలోవర్ ఉన్నాను కాబట్టి వారి ఆదేశాల మేరకు నాకు ఇచ్చారు. వారి కోటాలో గ్రూపులు ఏమైనా ఉన్నాయా పార్టీలో? ఇంతకుముందు ఉన్నంత సహకారం ఇప్పుడు మిగతా మంత్రుల దగ్గర కానీ ముఖ్యమంత్రికి అందట్లేదని చెప్తా ఉన్నారు బయట. ఇది వాస్తవేనా? మీరు కూడా గమనిస్తూ ఉంటారు కదా. నాకు తెలిసి అయితే కాంగ్రెస్ పార్టీలో కామన్ మ్యాన్ కాడి నుంచి ముఖ్యమంత్రి వరకు అందరికి స్వేచ్ఛ ఉంది. తక్కిన వాళ్ళలాగా రాజరిక వ్యవస్థ మా దగ్గర లేదు. అదే బీఆర్ఎస్ ఉంది, వారు గడిలో పోవాలంటే సాధ్యపడే పని కాదు. వాళ్ళ కామన్ మ్యాన్ కూడా ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తాడు, మేము దాన్ని ఆనందంగా స్వీకరిస్తాం. కాబట్టి గ్రూపులు అనేవి దాదాపుగా కాంగ్రెస్ పార్టీలో అవి సహజంగా నడిచేటువంటి, అవి లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేదు. వాస్తవంగా గ్రూపులు లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేదు. స్వేచ్ఛ ఉంది మాకు అందరికీ. మేము సోనియా గాంధీ గారిని కానీ, రాహుల్ గాంధీ గారిని కానీ, ఖర్గే గారిని కానీ, రేవంత్ రెడ్డి గారిని కానీ, బట్టి గారి కానీ అడిగేటువంటి స్వేచ్ఛ మాకు అందరికీ కాంగ్రెస్ పార్టీలో ఉందంటారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇన్ని దాదాపు 110 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్టీ. అందుకని ఉన్నాయి అంటారు. తప్పనిసరి. కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, అప్పుడప్పుడు కనిపించి కేసీఆర్ గారు కానీ, వీళ్ళందరూ ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషిస్తున్నారు. వాళ్ళు ప్రతిపక్ష పాత్ర కంటే కూడా వాళ్ళు సంపాదించినటువంటి విల్లాలు, వాళ్ళు సంపాదించిన గడీలు, వాళ్ళు సంపాదించిన డబ్బు, వాటిని సేఫ్ సైడ్ చేసుకునేందుకే రాజకీయాల్లో ఉంటున్నారు తప్ప వాళ్ళకి రాజకీయాలలో ఉండే నైతిక హక్కు వాళ్ళకి లేదు. తెలంగాణ వచ్చిందే 3 రూటి మీద. ఎవరికి వారు ఉద్యోగాలు ఇచ్చారు, ఎక్కడ నీరు ఇచ్చారు, ఏ ప్రాజెక్టుకి కాళేశ్వరం పెట్టి 1,50,000 కోట్లు సర్వనాశనం చేశారు. దాని వడ్డీకే మన సరిపోతూ ఉంది. అన్ని డిజాస్టర్ కండిషన్. ఇవాళ మీకు రేపు కమిషన్ నడుస్తుంది కాబట్టి నేను చెప్పకూడదు. ఆ కమిషన్ మీద అందరికీ వీళ్ళందరూ జైలుకి పోవాల్సిన వాళ్ళే, ఎవరు ఏ మిగలరు. వారు పంపిస్తారా జైలుకి? మనం పంపించము. వాళ్ళు చేసినటువంటి నేరానికి వాళ్ళే పోతారు. ఒకళ్ళు పంపిస్తే పోతారా? ఒకళ్ళు పంపిస్తే ఎవరు పోరు. వాళ్ళు కమిషన్ వేస్తారు, ఆ కమిషన్లో అన్నీ తేలుతాయి. తేలిన తర్వాత ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు కానీ, మళ్ళీ ఆ తర్వాత ఇరిగేషన్ మంత్రి కేసీఆర్ కానీ, వీళ్ళందరూ కూడా అప్పుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టరు కేటీఆర్ కానీ అందరూ అనుభవించాల్సిందే. ఎక్కడ దాంట్లో తేడా లేదు. అంటే మీ ప్రాంతానికి సంబంధించి ఎక్కువగా రూరల్ ప్రజలే ఎక్కువగా కాంగ్రెస్ సపోర్ట్ చేశారు. వాళ్ళ అభివృద్ధికి ఎట్లాంటి ప్రణాళికలు రచిస్తున్నారు? ఖమ్మంలో మీ నియోజకవర్గంలో ఏమైనా ప్రాంత అభివృద్ధికి మీరు ఏమైనా పాటుపడ్డారా? ఫ్యూచర్లో ఏమైనా చేయాలనుకుంటున్నారా? కాంగ్రెస్ పార్టీ యొక్క ధ్యేయమే కామన్ మ్యాన్ 20 పాయింట్ ఫార్ములా.
ఇందిరా కాంగ్రెస్ అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పటి వరకు మళ్ళీ ఇల్లు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, తప్పనిసరిగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. ఏ ఊరు పైన ఇందిరా కాలనీ అనే ఉంటుంది. తక్కిన వాళ్ళు ఇచ్చినటువంటి దాఖలాలు నాకు తెలిసినంత వరకు ఎక్కడ లేదు. ఈ చిన్న గ్రామంలో కూడా ఇందిరాగాంధీ 20 పాయింట్ ఫార్ములాలో అందరికి ఇల్లు ఇచ్చింది పేదలకి. ఆ తర్వాత నుంచి ఇల్లు ఇవ్వకపోవడం వల్ల పేదలు ఒకళ్ళు ఒక ఇంటికి 5, 6 ఇట్లా పెరుగుకుంటూ వచ్చి ఇవాళ సగటు మనిషి బ్రతికేటువంటి పరిస్థితి లేదు. హైదరాబాద్లో 5,000 మినిమం లేని కామన్ మ్యాన్కి ఇల్లు లేదు. అందుకే ఆ మూసి మీదను అవకాశం ఉన్న కూడా 1 రేకు 2 రేకులు వేసుకొని జీవిస్తున్నారు. దీన్ని తప్పనిసరిగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందరికీ ఇచ్చేటువంటి ఏర్పాటు తప్పనిసరిగా జరుగుతుంది. ఇమీడియట్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు దీని మీద. మీ రాజకీయ లక్ష్యం ఏంటి? నా రాజకీయ లక్ష్యం ఏమీ లేదు. కామన్ మ్యాన్కి మనం ఎప్పుడు సర్వీస్ చేసేటువంటి అవకాశం భగవంతుడు ప్రసాదించాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు వరకు మీరు ఏమేమి పదవులు నిర్వహించారు? ఆ పదవుల ద్వారా మీ ప్రాంతానికి ఏమన్నా డెవలప్ చేశారు? తప్పనిసరిగా నేను డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ చేశాను. టాడీ టేపర్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ చేశాను. చేసినప్పుడు నేను అప్పుడు సుమారు మా ప్రాంతంలో మా ఖమ్మం జిల్లాలో 30,000 మంది గీత కార్మికులకి 200 రూపాయల చొప్పున పెన్షన్ ఏర్పాటు చేశాను. అది వాళ్ళు 2,000 అయింది. తర్వాత ఆ రోజులలో ఒక్కొక్కళ్ళకి 10 నుంచి 15,000 రూపాయలు లోన్ ఉంది. ఆ లోన్లన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలో పూర్తిగా మాఫీ చేశాడు. ఆయన పోయి రిక్వెస్ట్ చేశాడు, సామాన్యమైన వాళ్ళు కట్టే పరిస్థితి లేదు, ఈ వ్యవస్థ అంతా మారిపోయింది కాబట్టి ఈ టేపర్స్ మొత్తం రోడ్డు మీదకి వచ్చి పడే పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయొద్దు, అది రద్దు చేయమని వారిని అడిగితే మొత్తం టోటల్ ఉన్నటువంటి అప్పుడు ఎంత సుమారు ఖమ్మం జిల్లాలో ఒక 14 కోట్ల రూపాయలు ఏమో అప్పులుండే. అవన్నీ కూడా ఒకటేసారి ఎంటైర్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మీద చేస్తూ మా జిల్లా నుంచి నేను ఎస్పెషల్లీ చేయించింది అది. ఓకే, దాని వరకు అది ప్రధానంగా. ఇప్పుడు ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు కల్లు గీత కార్మికులు? చాలా ఇబ్బంది ఉంది. ఇప్పుడు కల్లు గీత కార్మికులకి వాస్తవంగా చూస్తే అది చాలా డేంజరస్ వృత్తి. బాగా జీవిత బీమా మొన్న ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో చేశారు కదా. అవును, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున ఇప్పుడు అందరికీ కిట్స్ ఇస్తున్నారు. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి కొద్దిగా శ్రమ తగ్గించే ప్రయత్నం చేస్తారు. కొంతవరకు ఉందంటారు. చివరిగా మీ అబ్బాయిలకు కావచ్చు, మీ కార్యకర్తలకు ఈ సందర్భంగా చెప్పాలనుకునేది ఏంటి సత్యనారాయణ గారు? కాంగ్రెస్ పార్టీ కామన్ మ్యాన్కి అండగా ఉండేటువంటి పార్టీ. ఈ పార్టీకి సారథ్యం వహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ, బట్టి విక్రమార్క గారు కానీ వారికి అన్ని రకాల సహకారాలు అందించాలని తెలంగాణ వ్యాప్తంగా నా మిత్రులకి, కాంగ్రెస్ పార్టీ అభిమానులకి, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను తెలియజేసేది ఒకటే: కాంగ్రెస్ పార్టీ చాలా కష్టకాలాలు ఉంది భారతదేశంలో. ఈ కష్టకాలాల నుంచి బయటకు తీసుకురావడానికి మన వంతు ప్రయత్నం మనం చేయాలి. ఇక్కడ మళ్ళీ బీఆర్ఎస్ రాజకీయ కుశక్తులు చేస్తూ ఉంది. దాన్ని మనం తప్పనిసరిగా అడ్డుకొని మన ముఖ్యమంత్రి గారికి వెన్నుదండిగా ఉండాలని నేను కోరుకుంటాను. ముఖ్యమంత్రి గారికి వెళ్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. సార్, సేల్స్ అనేది పెరిగిద్ది అంటారా హ్యాండీక్రాఫ్ట్స్? ఇప్పుడు మ్యాక్సిమం పెరిగింది. పోయిన దానికంటే కూడా పోయినసారి 3 కోట్ల చిల్లర టర్న్ ఓవర్ ఉండే, మొన్న 16 కోట్ల చిల్లర వచ్చింది. 16 పోయిన మంత్ 16 కోట్ల చిల్లర వచ్చింది. అంటే ఇంప్రూవ్ అవుద్ది ఆటోమేటిక్గా. ఇంట్రెస్ట్ చేస్తే హైదరాబాదు ఎర్నింగ్ సెంటర్, ఫైనాన్షియల్ ఎర్నింగ్ సెంటర్, ఇంటర్నేషనల్ టూరిస్టులు కూడా బాగా వస్తారు, ఇవి బాగా తీసుకుంటారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా. దాన్ని కూడా ఇంకొంచెం చేస్తారు అయితే. ఇంకా షోరూమ్స్ పెంచుతాం. ఇప్పుడు మేము రాసాం ఆల్రెడీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటిలో మనం స్టాల్స్ పెట్టాలని చేసాం. మొన్న యాదగిరిగుట్టలో ఒకటి స్టాల్కి కన్స్ట్రక్షన్ అయిపోతుంది, ఇంకా కొన్ని చేస్తాం తప్పనిసరిగా. ఓకే సార్, నమస్తే. ఇదండి నాయుడు సత్యనారాయణ గౌడ్ గారి ఆలోచనల అభిప్రాయాలు. తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్ కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించి విరివిగా అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా, విదేశీ యాత్రికులను ఆకర్షించే విధంగా, అట్లాగే కళాకృతులకు సంబంధించి కళాకారులను ప్రోత్సహించే విధంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని, మరింత విభిన్న ఆలోచనలతో కళాకారులను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వ పనితీరు ఉంటుందని, అట్లాగే సామాన్యులకి ఏ కష్టం వచ్చినా సరే వాళ్ళ కష్టాలు తీర్చే విధంగానే ప్రభుత్వ పరిపాలన సాగుతుందని, ఈ హైడ్రాకి సంబంధించి వస్తున్న విమర్శలు త్వరలోనే మళ్ళీ సమస్య పోయి మళ్ళీ ప్రజలందరికీ మరిన్ని ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తుందని, బట్టి విక్రమార్క గారి ప్రోత్సాహం వల్ల ఈ కార్పొరేషన్ పదవి కూడా తనకు వరించిందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. థ్యాంక్ యూ సార్.